హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? తిన్నారా? ఇది పార్ట్ 4 అనుకుంటానండి. నాకే నవ్వొస్తుంది. ఎందుకంటే ఆహ్, నాలాగా ఒకరు ఇలాగా అవ్వకూడదు. ఒకరికి ఒక మోటివేషన్ లాగా ఉండాలి. అంటే నేను చేసిన జర్నీ అని మీతో నేను పంచుకుంటున్నాను. నేను ఎలా పరుగులు పెట్టానో కరెక్ట్‌గా ఒక 13 రోజులు, 10 రోజుల్లో అండి నేను పరిగెత్తిన పరుగు నాకే అసలు అర్థం కాలేదు. నాకైతే అసలు ఒకటి కన్ను ఆర్పి కన్ను తెరిచే లోపల మొత్తం జరిగిపోయిందంటారు గదా! అలా అనిపించింది నాకు. ప్రతి ప్రతి ఒక్కటి కూడా నాకు అలాగే అనిపించింది. నేను చేసిన అది 10 డేస్ ప్రయాణం. మళ్ళీ ఇది పోతున్నాను గదా! నేను రాయచీటికి పోతున్నానండి. ఇది రాయచీటికి పోయే దారి మొత్తం మీకు తెలిసే ఉంటది. నేను ఎప్పుడు పోయినా కూడా అది నెల్లూరు, కడప, నెల్లూరు, కడప వస్తదండి. కడప టు రాయచీటి అలా పోతానండి నేను. అంటే రాజంపేట నుంచి కూడా పోవచ్చండి. రాజంపేట నుంచి పోవచ్చు. రాజంపేటు మళ్ళీ ఏదేదో ఊర్లున్నాయండి. అది కొంచెం దగ్గరొస్తది. కానీ అది ఏందంటే ఒకసారి ఏమంటే అక్కడ బస్సులు ఒక్కోసారి మాకు దొరకవండి. అది ఒక టైంకని వస్తది. ఇది కూడా ఒక టైంకొస్తాయి కానీ ఆహ్, జర్నీ కొంచెం ఎక్కువ అవుద్ది. అంటే పోను, రాను టైమింగ్ ఒక జర్నీ ఒక లాంగ్ అంటే లాంగ్ అయిపోతాయండి ఇవంతా నాకు రావడం. అంటే మా నెల్లూరులో నేను ఎక్కువగా నాకు తెలీదు. ఈ ఏజెంట్లు ఏందని ఎక్కువ తెలీదు. ఫస్ట్ నేను స్టార్టింగ్ నుంచే నేను ఆ సైడే పోయానండి నేను. రాయచోటి అంటే ఆ సైడే మొత్తం తెలుసు నాకు. ఈ ఏజెంట్లు ఇవి అని. అలాగా నాకు కొంచెం పరిచయం ఉంటారు కదా! అలా తెలుసు నాకు. అందువల్ల అది అలవాట్లేందంటే నేను కొంచెం దూరం ఉన్నా పర్వాలేదులే, ఒక జర్నీ చేసినా కూడా పర్వాలేదులే అన్నట్టుగా నేను ఈ సైడే వెళ్ళిపోతానండి ఎక్కువగా. నేను ఉదయం బయలుదేరితే ఉదయం కాదండి, మధ్యాహ్నం మాకు 12 గంటలకు ఇలాగ ఉంది బస్సు. కానీ నేను అక్కడికి పోయేసరికి సాయంత్రం 7 అవుతదండి. 7 అవుతది, 8 అవుతది. మొత్తం నాకు 7, 8 అవర్స్ పడతదండి. 6 అంటే మధ్యలో ఆగి వాళ్ళు అన్నానికి ఆపుతారు. మధ్యలో ఎక్కడంటే అక్కడ 7 గంటలు కరెక్ట్‌గా లెక్కేయలేదు గానీ నేను 7 అవర్సో లేకపోతే ఏ 6 అవర్సో పడతదండి. నేను రాయచోటి పోయేసరికి. చూడండి నేను అక్కడి నుంచి బయలుదేరేసరికి నాకు అక్కడ పొద్దుపోయింది మొత్తం. పొద్దుపోయేసరికి మొత్తం అక్కడ రెడీగా ఉన్నారు వాళ్ళు. మళ్ళీ అక్కడేం పోయిన తర్వాత వాళ్ళేంటి ఇవి ఫోటోలు, అవి ఫోటోలు, అవి జెరాక్స్‌లు, ఇవి జెరాక్స్‌లు, అవి తీసుకోవాలి అని మళ్ళీ అదొక కండిషన్ పెడతారు వాళ్ళు. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ మొత్తం నేను